కొరమేండ్లు వస్తున్నారు కదా, ఎక్కువగా కొరమేండ్లు పోతే అక్కడక్కడైతే రాత్రి గంటలు గడపడున్నాయి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కథకు లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఏటైతే చాలా వరకు అయితే ఎండిపోయింది. ఏట్లోకి అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చినాము. చూడండి, ఇంకా అయితే పంట పొలాలకి మోటార్ వేసే కొందైతే ఇంకా తగ్గిపోయినాయి నీళ్ళు. ఇప్పుడైతే ఈ కొంచెం నీళ్ళల్లో అయితే మేము నాపుడు వాళ్ళేసి ఎత్తి మరి చేపలు అయితే పట్టబోతున్నాము. ఎక్కువగా మేము ఆ గుంట్లో ఒక్కరు విచారిస్తే కొరమేళ్ళు, తాటి పీసులు, మళ్ళీ పోతే అజ్జులు అవైతే కనబడుతున్నాయి. ఇప్పుడైతే మనం నాపుడు వాళ్ళతో అయితే వేటైతే చేద్దామా? సరే అయితే ఇంకేమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే తడుముకుంటూ అయితే పోతా ఉన్నారు. గట్టినే అక్కడైతే చూడండి చేతిలో గెండి చేప అయితే పెట్టుకున్నాడు, రాతి గెండి. ఆ రాతి గండి చేపలు కాడే వేసుకుంటా పోతా ఉన్నారు. అలలు కాడ పెద్ద పెద్ద అలలు కొడుతున్నాయి. కొరమిడిది పట్టుకోండి. వాళ్ళ మీదకి పోయింది. చేతికి దొరికినట్టు దొరికి ఏ విధంగా అయితే ఎగురిందో చూడండి. కొరమేడి పడింది, కాకపోతే దొరకలేదు. అర్జు అయితే దొరికింది. చూస్తున్నారు కదా మనకి కొరమేడు కానీ అర్జులు కానీ ఏ విధంగా పడుతున్నాయో. ఈరోజు మనకి చేపల వేట అయితే ఇంకా చాలా బాగా జరిగేట్టుకున్నది. ఇంక పోతే ఆడగడ చూడండి అర్జు. గట్టి నెలలో అయితే చేపలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అర్జులు, పెద్ద అర్జులు అదిగో చూస్తున్నారు కదా ఎంత పెద్ద అర్జులు, సరైన అర్జులు. ఇంకొక సైడ్ అయితే అర్జులు, పెద్ద అర్జులు అయితే ఉన్నాయి. ఆ మారుతూ ఉన్నాయి. గట్టిగా తీసిరేసేస్తున్నారు మా ఊళ్ళో అయితే. సరైన అర్జులు కదా, ఇంటి అర్జులు కానీ దొరికితే కళ్ళు మూసి కొనుక్కునేస్తారు అయితే ఈ చేపలను అయితే. మాకు ఈరోజు జరిగేట్టుకున్నాయి. నెల్లగా చిలక్కన పడుతున్నాయి. చూస్తున్నారు కదా ఎలా దొడుకుంటూ అయితే పోతున్నారు. కొరమేలు కూడా ఉన్నాయి మనకైతే. మీకు ఎదురుగానే కదా ఎగిరింది కొరమేడైతే. పెద్ద పెద్ద అలలు అయితే కొడతా ఉన్నాయి. కానీ తాటి పీసు అది, ఆ తాటి పీసులు అయితే వదిలేస్తున్నారు. ఇంకేదైనా మనకి పనికొచ్చే చేపలు అయితే పట్టుకుంటా ఉన్నారు. తాటి పీసు తప్ప నుంచి కొద్దివన్నీ అయితే పట్టేసుకుంటున్నాం చేపలు అయితే. చూస్తున్నారు కదా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర దాకా అయితే లాక్కుంటే తేలిపోతా ఉన్నారు. రోలైనైతే చూడండి మళ్ళీ రాతి గండి అయితే పట్టేసినాడు. చేతిలో ఉన్నది కదా, 1/2 కేజీ దాకా అయితే ఉన్నది. అదే చేపలు అయితే ఉన్నాయి. ఆ రాణుల కోసం మేము పోతే అర్జులు అవే చూసుకుని పట్టుకుంటా ఉన్నాము. తోక చూడండి ఏ విధంగా చెమరుస్తుందో. ప్రస్తుతానికైతే ఎన్ని చేపలు అయితే పట్టుకున్నాము. ఆ రాయి కూడా చిన్న రాయి కూడా ఉండిపోయింది రాతి గండి అయితే. మా బాబాయ్ అయితే అక్కడెక్కడి నుంచి అయితే నాపుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. వస్తున్నాడు కదా, అంతలోకి మళ్ళీ అర్జు పడిపోయింది. ఇప్పుడే కదా తీసింది రాతిగండి, అంతలోకి మళ్ళీ అర్జు చేపలు. సరైన చేపలు పడుతున్నాయి అర్జులు. వదుకో తాటి పీసు అవతల కొదిలిండి. కొరమేడా చూడా, కొరమేన ఎత్తి పడేసినాడు చూడండి. ఇందాక తప్పించుకునేసింది అనుకున్నాము, అంతలోకే దాని అంచున వచ్చి అయితే పడింది. అక్కడ ఎంత అలగడుతుంది, అక్కడ కూడా పడే ఉంటుంది చేప. ఆడగడ కొరమేడు ఉంది, ఆడగడ కొరమేడు పడిపోయింది. పోండి, అక్కడ కూడా కొరమేడు అయితే కదిలింది. ఇంకపోతే ఇప్పుడు ఎనచీలిపోయేటప్పటికి ఉంటుంది ఉండదు తెలవదు. ఇక్కడైతే ఖచ్చితంగా అయితే కొరమేడు అయితే పట్టేసుకునేస్తున్నాడు. ఆడ కొరమేడు ఎగిరింది, ఆడ వెళ్ళిందో ఉన్నదో మరి. చూస్తున్నారు కదా
కేజీ ఎంత ఉంటుంది ఇది? 1/2 కేజీ పైన ఉంటుంది. చెక్కలు వేస్తే చాలు డమా డమా అని కొడతాయి. అవి ఒక్క సౌండ్లో అయితే చేస్తూ ఉంటాయి. అక్కడ అలగొట్టింది మరి ఉన్న వెళ్ళిందో ఇంత సోప్ అయితే ఉండదు. యారికే తప్పించుకున్నాడు చిక్కమంటే ఎత్తుకుపోరు వదిలేసినాడు. వదిలేసిపోతే సాధమేసినాడు. ఆహా ఇదైతే ఖచ్చితంగా కేజీ కొరమేడే. సరైన కొరమేడు అయితే వచ్చింది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా పెద్ద కొరమేడు. సరైన కొరమేడు ఇప్పుడైతే చూడండి. రాతి బొమ్మడ అయితే అంత నైసింగా గుడ్డతో అయితే పట్టి మరి వేసినాడు. మధ్యలో అయితే మళ్ళీ అజ్జు చేప కూడా విసిరేసినాడు. చూడండి చూసేదానికైతే పాము లాగా ఉన్నది అది. అట్నా చూడండి అట్నదో రాతి బొమ్మడ ఇది. ఇంకా పోతే అర్జు నిలబట్టాల ఎగురెగురు మళ్ళీ నెలలోకి వెళ్ళిపోయేట్టుకుంది. ఇది మాత్రం రాతి బొమ్మడే మాత్రం చూడండి. బా ఏటు రాత్రి బొమ్మ వాటిని సమానంగా పట్టలేము. కాకపోతే చేతికి గుడ్డ గట్టి మరి నైసింగ్ పట్టుకుని అయితే ఎత్తేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ధర అంచునైతే నైసింగ్ తడుముతున్నారు గుడ్డ వేసుకుని మరి. రాతి బొమ్మడాలు చూడండి. వస్తున్నారు కదా అమ్ముడికి వచ్చే కొంచెం అయితే మనం ఈ ఒక్క రోజులైతే చూడండి ఎన్ని చేపలు అయితే పట్టేసినామో. కొరమేన్ని రాతి గిన్నెలు జిలేబులు తోయరాదనే పంపించలేకపోతున్నాదనే. ఒకే ఒక వాటికి నేలలో పెడితే మాత్రంకే గబక్కన సాగు చేపలు అయితే. కొరమేళ్ళు అయితే చూడండి ఏ విధంగా అయితే కొరమేళ్ళు అయితే పడిపోయినాయో. 2 కొరమేళ్ళు అయితే ఒకే సురు పడిపోయినాయి. ఆడ కొరమేడి బా కొరమేడ ఒక్కొక్కటి కేజీ కొరమేడి చూడండి ఎట్నదో. ఇక్కడ కొరమేడి పోతే ఇక్కడ కొరమేడి చూస్తున్నాడు కదా. సరైన కొరమేలు కేజీ పైన ఉన్నది. ఒక్కొక్కటి తలకైతే వారు పెట్టుకునేస్తున్నది. ఇంకపోతే ఆడొక జిలేబీ చూస్తున్నారు కదా. ఇడొకటి కొరమేళ్ళు ఈ గుంటకి ఉత్తి కొరమేళ్ళు 30 పీసులో ఉన్నాయి చూడండి. చెయ్యి అరుపుకుంటే అయితే ఉన్నాయి అయితే కొరమేలు పడిపోతుంది. అది కూడా చూస్తున్నారు కదా ఎట్ట కొడుతున్నదో. ఒక కొరమేడు అయితే చెక్కలోకి అయితే వేసేసుకున్నాం. ఇంక పోతే ఇంకో కొరమేడు ఉంది. అది కూడా చూడండి ఎంత జంపిస్తుందో. బా ఒక్కొక్కటి కేజీ పైన ఉందబ్బా కొరమేడు అయితే. చెయ్యి అరపటంలా తలకా పట్టుకుని అయితే అనుభవం కాబట్టి పట్టుకుని అయితే వేసేస్తున్నారు. ఇక రాతి గండి మాత్రం అమాంతంగా ఎగురెగురు పడుతుంది. ఇంకైతే వాళ్ళు ఎత్తుకుని ఇంకొకరు పైకి అయితే నెట్టుకుంటూ వెళ్ళిపోతాం. సూపర్ కదా. పొడిగే చూడండి ఎంత పొడుగు ఉన్నదో కింద దాకా అలా ఉంటుంది వాళ్ళకైతే. ఇంకైతే ఇక్కడ 30 పీసులు ఎగురెగురు పడుతున్నాయి 30 పీసులు అయితే. అదిగో టీఫిన్ కూడా వేసినారు. చెమ్మరు వస్తుంది. సరైన 30 పీస్ ఉంది ఆయన. చిన్నాళ్ళు కాదు వాళ్ళని కాదు జింపేసింది దెబ్బతో. సరైన 30 పీసులు ఉన్నాయి. ధైర్యం ఉండే వాళ్ళు మాత్రం పట్టుకోవాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు అయితే చేపలు వద్దు ఏమొద్దు నెల్లిపాత్ర భయం ఉండే వాళ్ళు అయితే అదిగో అర్జెత్ పడింది ఆడ కజ్జి చేప. చూడండి ఈ 30 పీస్ అవతలు పోయేట్టుకు లేదు. మమ్మల్ని అయితే బిత్తరపడేస్తుంది ఈ చేప అయితే. పడేసినాడమ్మా ఆడ చేసి ఇటు చేసి 30 పీసులు అయితే మాలేసేసినాడు. చూడండి మేసాలే ఎర్రగా ఉంటాయి. బయటకు తోసి చింపేసేట్టుకుంది వాళ్ళని.
గోడకు వాళ్ళకి ఇంకొక తాడిగడ పడిపోయింది చూస్తున్నారు కదా. వెళ్ళిందిలే ఇంకొకటి ఉంది. చేపలు అయితే ఎత్తుకుని రాలేకపోతున్నాము. ఒకే ఒక్క వాటికైతే మేము ఎన్ని చేపలు అయితే పెట్టాం చూడండి మీరే. ఎప్పుడూ పట్టలేదు ఇలాగ మేము. ఒక్క వాటికే ఇన్ని చేపలు. కొరమేలు మాత్రంకి ఒక్కొక్కటి కేజీ పై మట్టే నున్నంగా దూసిపోతున్నాయి. పట్టినది కూడా కష్టంగా ఉన్నది నాకు. ఒక చేపని కూడా చూస్తున్నారు కదా. కేజీ చేపలు ఒక్కొక్క కొరమేని, సరైన కొరమేలు. కానీ మేము నేలల్లో చూసేటప్పుడు ఏమో అనుకున్నాము, అజ్జులై కనిపిస్తున్నాయి ఎక్కువగా. కొరమేన్లు చూస్తున్నారు కదా. ఎక్కువగా కొరమేన్లు పోతే అక్కడక్కడైతే రాతి గేండ్లు గడబడి ఉన్నాయి. మనకి రాతి గేండ్లు గడబడి ఉన్నాయి చూస్తున్నారు కదా. రాతి గేండ్లు గడబడి ఉన్నాయి. ఈ మాత్రం పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నాయి, దూసిపోతున్నాయి. ఈరోజైతే మనకు చేపల వేట అయితే చాలా బాగా జరిగింది. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.